హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎన్నో చక్కని విజ్ఞాన విషయాలు మరి మన ఛానల్లో చెప్పుకుంటున్నామండి. ఎన్నో ఉపయోగకరమైనటువంటి విషయాలు పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా ఉపయోగపడే విషయాలు మనం ఇందులో చెప్పుకుంటున్నాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఇంకా మరి పాఠశాలలో చాలా సీరియస్గా జరుగుతూ ఉన్నాయి. కొత్త విద్యార్థులు కొత్తగా కొంతమంది ఈ సంవత్సరం జాయిన్ అయ్యారు. మరి పాతగా కూడా కొంతమంది విద్యార్థులు డైలీ అలవాటు పడ్డారు. అయితే ఈ పిల్లల్ని స్కూల్కి పంపడం అనేదండి తల్లిదండ్రులకు ఒక పెద్ద టాస్క్. తెల్లారు లేస్తే వాళ్ళతో ఒక సర్కస్. మరి వాళ్ళని స్కూల్ బస్సు ఎక్కించగానే అమ్మయ్య అనుకునే పేరెంట్స్ చాలామంది ఉన్నారు, ముఖ్యంగా తల్లి. ఎందుకంటే డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతారు, కానీ మమ్మీ మాత్రం పిల్లలతో కుస్తీలు పడుతూ ఉంటుంది. అయితే మరి మన విద్యార్థుల్ని మరి ప్రతిరోజు మనమే కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లు మనం అలవాటు చేయాలి. ఈ వీడియోలో మనమేం తెలుసుకుంటామంటే విద్యార్థులకు పాఠశాల పట్ల ఆసక్తి ఎలా కలగాలి, అలాగే చదువు పట్ల శ్రద్ధ ఎలా కలగాలి. కొంతమంది చూడండి, పాఠశాల అనగానే చాలా భయము, ఒక ఫోబియా వచ్చేస్తుంటుంది అన్నమాట. పాఠశాల అనగానే ఒక ఫోబియా వస్తుంటుంది. అలాంటి పాఠశాల అంటే ఆ ఫోబియాని తీసేయాలి. ముందు ఆ యొక్క భయాన్ని వాళ్ళల్లో నివారించాలంటే మనము మరి పాఠశాల గురించి కొంచెం పాజిటివ్ థింకింగ్ వాళ్ళలో పెట్టాలి. అదేవిధంగా మరి వాళ్ళతో పాటు కొంచెం మనం కూడా ఆ పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేసుకోవాలి. మనం కూడా ప్రతిరోజు మీ వాళ్ళ టీచర్ పేరుతోనే అడగటం, మనం వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు మనం కూడా తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అడగటం. ఈ విధంగా కొంత మరి మనం వాళ్ళ వాతావరణానికి మనం కొంత అలవాటు పడాలి. ఈ విధంగా వాళ్ళతో కొంత స్నేహపూరితమైన వాతావరణం తల్లిదండ్రులు అలవాటు చేసుకోవాలండి. అంటే ఇది స్కూల్కి వెళ్ళడానికి పిల్లల ఆసక్తి చూపించడం కోసం మొదట చెప్తాను. తర్వాత చదువు పట్ల ఏ విధంగా వారిలో ఆసక్తి రేకెత్తించాలి. మనము మాటికి చదువు పుస్తకాలు తీయి అని పోరాడకుండా వారే అసలు చదువు పట్ల శ్రద్ధ కలిగి ఏ విధంగా వాళ్ళు చదువుకోవాలనేది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. కాబట్టి వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదట పొద్దున నిద్ర లేవడం. మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్, టీచర్ ఈజ్ ద సెకండ్ పేరెంట్. మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్, టీచర్ ఈజ్ ద సెకండ్ పేరెంట్. మరి చాలా విషయాలు మదరే నేర్పుతారు, చాలా విషయాలు. ఎందుకంటే స్టడీస్ అంటే, చదువు అంటే ఒక అక్షరాలు మాత్రమే కాదండి. ఒక విద్యార్థిని మొదటి నుంచి కూడా మౌల్డ్ చేసుకొని రావాలి. వాళ్ళల్లో అన్నీ ఒక క్రమబద్ధమైన అలవాట్లులోకి తేవాలి. వాళ్ళ జీవితం ఇంకా వాళ్ళకి ఏమీ తెలియదు, తెల్ల కాగితం లాంటిది. వాళ్ళ ఆలోచనలన్నీ చిందరవందరగా ఉంటాయి, వాళ్ళ పనులన్నీ గందరగోళంగా ఉంటాయి. వాళ్ళని ఒక కొలిక్కి తెచ్చి వాళ్ళకు ఒక క్రమశిక్షణ నేర్పి మనము వాళ్ళని ఒక క్రమబద్ధమైన జీవిత విధానానికి అలవాటు చేయాలంటే మరి మదరు ఒక టీచర్గా కంపల్సరీ ఉండాలి. మరి ఇంకా స్వామి వివేకానంద ఒక మాట అంటారు, ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. మనిషిలో
ఆల్రెడీ ఒక పెర్ఫెక్షన్ ఉందటండి. ఒక పెర్ఫెక్షన్ మనిషిలో ఒక సంపూర్ణత్వం దాగి ఉంది. అంతరంగంలో ప్రతి మనిషి లోపల ఎక్కడో ఒక మంచి సత్పురుషుడు దాగి ఉన్నాడు. చక్కటి ఒక సంపూర్ణత్వం కలిగి ఉన్నాడు మనిషి. అయితే దాన్ని తీయాలంటే, వజ్రాన్ని తీయాలంటే మీకు పైన రాళ్ళల్లో మనకి కనబడదు. బాగా వజ్రాలు గనుల్లో దొరుకుతాయి, బాగా లోపలికి తవ్వాలి. అలాగే ఈ పిల్లవాడిలో ఉన్నటువంటి సంపూర్ణత్వాన్ని మనము వెలికి తీయాలి. వాడికి సంపూర్ణ మూర్తిమత్వం వికాసం మనం కలిగించాలంటే హోల్సమ్ డెవలప్మెంట్ అంటాం. ఆ హోల్సమ్ డెవలప్మెంట్ అన్ని రంగాల్లో కూడా వాడిని అభివృద్ధి చేయాలి అంటే మనము ఏం చేయాలండి, ఒక ఆవిష్కరణ చేయాలి. ఒక మేనిఫెస్టేషన్ అక్కడ జరగాలి. ఈ మేనిఫెస్టేషన్ జరగడంలో ఈ ఇద్దరు కూడా చాలా కీ రోల్ పోషిస్తారు. ఎవరు? మదరు, టీచర్. మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్, టీచర్ ఈజ్ ద సెకండ్ పేరెంట్. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా చాలా కీ రోల్ పోషిస్తారు. దేనికి? ఈ పిల్లవాడిలో ఉన్నటువంటి ఈ పెర్ఫెక్షన్ని ఒక మేనిఫెస్టేషన్ చేసి దాన్ని బయటికి వెలికి తీయాలి. వాడిలో ఉన్న అంతర్గత శక్తుల్ని సంపూర్ణ మూర్తిమత్వాన్ని కలిగించి మరి వ్యక్తి తాలూకా సంపూర్ణ వికాసాన్ని కలిగించేదే విద్య అని మరి స్వామి వివేకానంద గారు చెప్పారు. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, పిల్లవాడిని బడిలోకి జాయిన్ చేసామంటే వాడిలో ఒక్కొక్క శక్తిని బయటికి తీస్తూ ఉన్నాం, అంతర్గత శక్తిని. అయితే ఈ శక్తులను మనం ఎలా తీయాలి? నెంబర్ 1, పొద్దున్న అంటే వాడి లెవెల్లో మనం స్టార్ట్ చేయాలి. ప్రొద్దున్నే నిద్ర లేవడం అనేది చాలా మంచి అలవాటు అండి, చాలా మంచి అలవాటు. మరి 5 AM అనే బుక్ రాశారు రాబిన్సన్ గారు. అందులో ఆయన ఏం రాస్తారంటే 5 గంటలకి నిద్ర లేవడం అనేది గొప్ప వ్యక్తుల లక్షణం. అంతేకాదు, గొప్ప వ్యక్తులందరూ కూడా 5 గంటలకి లేస్తారు. కానీ ఇంకా అంతేకాదు, 5 గంటలకు లేచిన వాళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులు అవుతున్నారు. చూసారా ఈ రెండింటికి ఇంటర్లింక్? 5 గంటలకు లేచిన వాళ్ళు గొప్ప వ్యక్తి. మార్నింగ్ అండి, ప్రాతకాలం, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆ ప్రాతకాలంలో, ఆ ఉషోదయ కాలంలో, ఆ ప్రభాత సమయంలో మరి తెల్లవారే నిద్రలేస్తే వాళ్ళు ఎంతో మేధావులు అయ్యి విరాజిల్లుతారు. కాబట్టి ప్రొద్దున నిద్ర లేవడం ఇది ఒక మంచి అలవాటు. ఇది మరి స్కూల్కి వెళ్ళకముందు నుంచి కూడా మనం చేయాలి. ఏదో అరే నిన్న ఈరోజు స్కూల్కి జాయిన్ చేసాం, ఈరోజు నుంచి నువ్వు 5కి 5:30కో లేకపోతే 6కో నువ్వు నిద్ర లేవాలి అని మనం పెట్టడమే కాకుండా ఒక క్రమబద్ధంగా మొదటి నుంచి పిల్లవాడికి మరి కొంచెం పెద్దవాడు అవగానే కొంచెం పొద్దుట నిద్ర లేవడం మనం అలవాటు చేయాలి. ఇంకా ఆల్రెడీ అంటే మరీ చిన్నపిల్లలైతే మనం మరీ లేపలేం కానండి, కొంచెం పెద్దవాళ్ళని హై స్కూల్ స్టేజ్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి చదవాలి కాసేపు. ఇంకా ప్రొద్దున నిద్ర లేవడం మనం అలవాటు చేయాలి. తర్వాత కొంతకాలం మనం అలవాటు చేస్తే వాళ్ళు అదే టైంకి లేస్తారు. స్కూల్ బ్యాగ్ని రాత్రి హోంవర్క్ అవగానే సర్దుకోవాలండి. స్కూల్ బ్యాగ్ని రాత్రి హోంవర్క్ పూర్తయిన తర్వాత అన్నీ చంద్రవందరగా కింద పడేస్తూ ఉంటారు. టేబుల్ మీద షార్ప్నరు, అక్కడ ఇంకా సోఫాలో పెన్ను, టీపాయ్ మీద బుక్కు ఇలా ఉంటాయి. వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఏం చేయాలంటే చక్కగా బాక్స్లోనేమో పెన్ను, పెన్సిల్, ఎరేజరు, మెండరు ఇవన్నీ కూడా పెట్టుకోవడం. తర్వాత బుక్స్ అన్నీ కూడా టెక్స్ట్లన్నీ ఒకవైపు, నోట్స్లన్నీ ఒకవైపు, ఈ విధంగా ఒక పక్కాగా చక్కగా ఒక సర్దుబాటు బ్యాగు చేసుకోవాలి. చక్కగా బ్యాగు సర్దుకోవాలి. ఈ సర్దుకోవడం అనేది రాత్రే సర్ది దాన్ని ఒక పక్కనే పెట్టుకోవాలి. ఇంకా ప్రొద్దుట చేయవలసిన పనుల్ని పిల్లలకి పేపర్ మీద రాసి, పిల్లలు మంచం మీద నుంచి లేవగానే కనపడే చోట పెట్టండి, లేదు మంచానికి అతికించండి. ప్రొద్దున వాళ్ళు లేవగానే చేయవలసిన పనులు, దేవుడికి దండం పెట్టుకోవడం, తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్ళు 2 గ్లాసులు తాగడము, తర్వాత మరి పాస్కి వెళ్ళడం, మోషన్కి వెళ్ళడం,
తర్వాత బ్రష్ చేయడము, ఆ తర్వాత స్నానం చేయడము, ఈ విధంగా మంచిగా బట్టలు వేసుకోవడము, తర్వాత తల దువ్వుకోవడం, పౌడర్ రాసుకోవడం, ఇవన్నీ కూడా షూలు వేసుకోవడం, ఇవన్నీ కూడా చక్కగా పిల్లలకి ఒక క్రమబద్ధంగా రాయండి. టిఫిన్ చేయడం ఇవన్నీ కూడా రాయండి, రాసి పెట్టండి. వాళ్ళు పొద్దుట లేవగానే వాటిని చూసి కొంతకాలం ఫాలో అవుతారు. తర్వాత అది అలవాట్లో భాగము అయిపోతుంది. ఇంకా తర్వాత ప్రతి పనికి ఇంత సమయం అని కేటాయించాలి. టైము అంటే చూడండి, సమయ పాలన అంటాం. సమయ పాలన, టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ అన్నది పిల్లలకి మనం చిన్నప్పుడే నేర్పాలి. ఈ టైంలో మనం ఈ పని చేయాలి, ఈ సమయంలో ఈ పని చేయాలి అని పిల్లలకి ఒక సమయాన్ని మనం అలవాటు చేయాలండి. అలవాటు చేస్తే ఇంకా ఆ సమయంలో అలవాటు చేయడమే కాదు, ఆ సమయంలో ఆ పనిని పూర్తి చేసేలాగా చూడాలి. ఇంకా ఎక్స్ట్రా టైం దానికి తీసుకోకుండా ఆ కేటాయించిన సమయానికి ఆ పని పూర్తయిందో లేదో చూసుకోవాలి. ఇంకా తర్వాత మొదట్లో మీరైతే మనం రెడీ చేస్తాం, జడలు వేయడం, మరి పిల్లలకి ఇలా దువ్వడం, పక్కన పాపడు తీసుకొని మగ పిల్లలకి ఇలా దువ్వడం, టై మనం కట్టడం, ఇలాంటివి షూలు వేయడం, సాక్స్ తొడిగి షూ వేసి అట్లా లేసులు కట్టడం, ఇవన్నీ మొదట్లో తల్లి చేస్తుంది. అయితే క్రమక్రమంగా మరి విద్యార్థి చేయడము వాడికి నేర్పించాలండి. తర్వాత మీరు రాత్రిపూట ఏం చేయాలంటే, స్కూల్ నుంచి ఆ అబ్బాయి రాగానే యూనిఫామ్ మారుస్తాడు కదండి. మార్చినప్పుడు ఆ యూనిఫామ్, షూ, టై, బెల్ట్, ఈ సాక్స్ ఇవన్నీ కూడా ఒక చోట పెట్టుకోవాలి. సాక్స్ ఎప్పటికప్పుడు మార్చుకోవాలండి, లేకపోతే కంపు కొడతాయి. కాబట్టి యూనిఫామ్ మార్చాలి, సాక్స్ మార్చాలి. అలాగే టై మరి మురిగ్గా ఉంటే అది కూడా ఉతుక్కోవాలి. అవి కూడా ఒక 2-3 ఉండడం మంచిదే. ఈ విధంగా అయిపోయినవి అంటే ఇవి సర్దుకున్నవి మనం అన్నీ కూడా ఒక టేబుల్ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే విద్యార్థికి తెల్లవారే అన్నీ ఒకే చోట ఉంటే టక్టక స్నానం చేసి రాగానే అవన్నీ కూడా చక్కగా ఉతికిన బనీను, ఇవన్నీ కూడా మనం ఒక చోట అండర్వేర్, బనీన్ ఇవన్నీ ఒకే చోట పెట్టేస్తే చక్కగా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటే వేసేసుకొని క్విక్గా మనకి లేట్ అవ్వకుండా కూడా ఉంటుందండి. తెల్లవారు ఇంక మనం పెద్ద పోరాటం చేయక్కర్లేదు. చక్కగా ఆ అబ్బాయి వేసుకుంటాడనమాట, లేదా ఆ అమ్మాయి వేసుకుంటుంది. ఇంకా ప్రొద్దున లేవగానే పిల్లలకు నచ్చిన పనిని ఏదైనా ఒక పనిని చేయించండి. అంటే వాళ్ళకి ఫర్ సపోజ్ డ్యాన్స్ బాగా ఇష్టం అనుకోండి, కాసేపు ఒక 5 నిమిషాలు డ్యాన్స్ వేసుకునేవ్వండి. ఒక 5-10 నిమిషాలు వాళ్ళు డ్యాన్స్ వేసుకున్నంతట్లో మనకు వచ్చిన నష్టమేమీ లేదు, వాళ్ళకి వచ్చిన నష్టము అంతకంటే లేదు. కొంతమందికి కార్టూన్స్ చూడడం ఇష్టం అనుకోండి, ఆ కార్టూన్స్ ఒక 5 నిమిషాలు పోనీ కార్టూన్స్ చూడనివ్వండి. చూసిన తర్వాత వాళ్ళు తర్వాత తన రొటీన్ వర్క్కి వెళ్ళిపోతారు. అలాగే ఇంకా కార్టూన్స్ చూడడం కంటేనండి గార్డెన్ చూడడం అలవాటు చేయండి. ఇది అలవాటు చేయండి. కార్టూన్లు చూసి అలవాటు నెమ్మదిగా తప్పించి గార్డెన్ చూడడం అంటే మనం వేసే చిన్న చిన్న మొక్కలు ఎలా ఎదుగుతున్నాయో పిల్లలు గమనించడం. అరే నాన్న చూడు, సూర్యుడు తూర్పున ఎలా ఉదయిస్తున్నాడో, ఎంత అందంగా ఉందో ప్రకృతి, మరి చూడు ఈ పక్షులు చూడు ఎంత కిలకిలా రావాలో, ఎంత చక్కగా చేస్తున్నాయో చూడు, ఆ పక్షి ఆకాశంలో అప్పుడే ఎలా పరిగెడుతుందో, ఎలా ఎగురుతుందో, ఇలాంటివి కొంచెం ప్రకృతిని పరిశీలించడము. గార్డెన్ వర్క్ వాళ్ళు కూడా చేయడము, వాళ్ళు కూడా చిన్న గార్డెన్ వర్క్, ఎండిపోయిన ఆకులను ఎవరైనా తీయగలరు. తర్వాత కొంచెం నీళ్ళు, మనకున్న 4 మొక్కలకి కొంచెం నీళ్ళు పోయటం, ఇలాంటి చిన్న బాధ్యతలు పిల్లలకి గార్డెన్ వర్క్ అప్పచెప్తే కొంచెం వాళ్ళు యాక్టివేట్ అవడానికి, డే మొత్తానికి వాళ్ళు కొంచెం యాక్టివేట్ అవుతారనమాట. ఇంకా తర్వాత కొంతమంది పిల్లలకి చక్కగా చిన్న సైకిళ్ళు మనం కొంటాం కదా, సైకిల్ తొక్కడం చాలా ఇష్టం వాళ్ళకి. వాళ్ళకి ఏం చేస్తారంటే పొద్దున్న ఒక 5-10 నిమిషాలు సైకిల్ తొక్కడానికి అవకాశం ఇవ్వండి. సైకిల్ రైడింగు వాళ్ళు కొన్ని నిమిషాలు, కొద్దిపాటి నిమిషాలు చేస్తారు. ఈ విధంగా వాళ్ళకి నచ్చిన పని చేస్తున్నట్టండి రోజంతా కూడా వాళ్ళు ఒక పాజిటివ్ దృక్పథం అంటే పాజిటివ్ యాటిట్యూడ్, ఒక సానుకూల దృక్పథంతో మరి రోజంతా కూడా చక్కటి ఆలోచనలు కలిగి వాళ్ళు చేసే ఏ పని మీద మనసు పెట్టి చక్కగా చేస్తారంట.
ఎప్పుడైతే ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళలో మరి రిమోట్ అవుతుందన్నమాట, వెంటనే మరి వాళ్ళకి స్విచ్ ఆన్ అవుతుంది ఈ మంచి పని చేయడం వలన. ఒక నెగిటివ్ యాటిట్యూడ్ పోయి బ్రెయిన్లో చక్కని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా దాన్ని హార్ట్ఫుల్గా చేయగలుగుతారు. తర్వాత వాళ్ళు రాసుకున్న చదువుకున్న స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఏదైనా మరి పాఠం విన్నా ఏదైనా కానీ 100% కాన్సన్ట్రేషన్తో ఒక చక్కని పాజిటివిటీతో చక్కగా చేసే పనుల్లో చక్కగా ఇన్వాల్వ్ అవుతారన్నమాట. ఇంకా ఇవండి ఇప్పుడు మనం ఫిజికల్గా పిల్లలు పాఠశాలకి వెళ్ళేటప్పుడు రెడీనెస్ మనం చూసాం ఎంతవరకు నేను చెప్పాను. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, అసలు పిల్లలకి సరే స్కూల్కి వెళ్ళారు, ఎంతటితో ఒక మదర్ పనే అయిపోయింది. ఇప్పుడు టీచర్ ఈజ్ ద సెకండ్ పేరెంట్ అన్నాను కదండి, ఇది రోల్ ప్లే అవుతుంది. మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అన్నాను మీకు, ఎందుకంటే తెల్లారి లేసి ఇవన్నీ మదరే నేర్పాలి. కాబట్టి మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఈజ్ ద సెకండ్ పేరెంట్. ఇప్పుడు టీచర్ తాలూకా రోల్ స్కూల్లో స్టార్ట్ అవుద్ది. అయితే టీచరు మరి లెసన్ చెప్తారు, బాగానే ఉంది, పిల్లలు వింటారు, అవన్నీ కూడా మరి తర్వాత వాటి మీద వర్కౌట్లు ఎక్సర్సైజ్లు చేస్తారు. అయితే విన్నదానికన్నా వీరు సొంతగా చదివితే బాగా గుర్తుంటుందని సైంటిస్టులు చెప్తున్నారండి. మరి విద్యావేత్తలు ఏం చెప్తున్నారంటే, అధ్యయనం చేసి మన విద్యావేత్తలు పండితులు ఏం చెప్తున్నారంటే, విన్న దానికంటే చదివితే బాగా గుర్తుంటుంది, ఇంకా చదివిన దానికంటే రాసినది ఎక్కువగా బాగా గుర్తుంటున్నమాట. మరి మా మదర్ మాకు 1 నుంచి 5 వరకు మా మదర్ నాకు ప్రైమరీ స్కూల్ టీచర్ అండి. మా మదర్ గవర్నమెంట్ స్కూల్ టీచరు, మా ఫాదర్ కూడా గవర్నమెంట్ స్కూల్ టీచరు. అయితే మా మదర్ ఒక మాట చెప్పేవాళ్ళు ఎప్పుడూను, 10 సార్లు చదివింది ఒకసారి రాసింది సమానం అనేవాళ్ళు. 10 సార్లు చదివింది ఒకసారి రాసింది సమానం అనేవాళ్ళు. నాకైతే రాయడం ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎంతైనా చదివేసేదాన్ని, కానీ పెన్ను పట్టుకొని రాయటం అంటే చాలా అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ మరి పరీక్షలో మనము రాయడమే మన పెర్ఫార్మెన్స్ రాత రూపంలోనే చూపించాలి ఎగ్జామ్లో. కాబట్టి రాయటం మీద ఆసక్తి పెంచుకోవాలి, రాసే విధానం నేర్చుకోవాలి, ప్రెజెంటేషన్ మన బుర్రలో ఉన్న విషయాన్ని పేపర్ మీద ప్రెజెంటేషన్ చేయాలంటే మరి రాత మనం చదివింది వెంటనే రాసినప్పుడు ఆ అలవాటు బాగా మనలో నాటుకుంటుందన్నమాట. కాబట్టి విన్నదానికంటే చదివింది బాగా గుర్తుంటుంది. అలాగే మనం ఏమైతే నేర్చుకున్నామో దాన్ని చూడకుండా రాసుకోవాలి. ఈ విధంగా అయితే అది బాగా మనకి వస్తుందండి. ఏ విషయమైనా మంచిగా మనకు గుర్తుంటుంది, ఇంకా దాన్ని మనం ఇంకెప్పటికీ కూడా మర్చిపోము. ఇంకో విషయం ఏంటంటే, మరి మ్యాటరు ఒకటే చదవడం కాకుండా దానికి సంబంధించిన బొమ్మలు, దానికి సంబంధించిన సందర్భాలు, వాటికి సంబంధించినటువంటి పిక్చర్స్, చిత్రాలు, ఇవన్నీ చూడడం వలన చాలా బాగా ఇంకా బాగా బ్రెయిన్లో మనసుకి హత్తుకొని అవి బాగా గుర్తుంటాయి అన్నమాట. అంటే చూడండి, కొన్ని పదాలు, బొమ్మలు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చూడండి, ఒక రామచిలుక ఉంది, దాన్ని ఎంత మనం వర్ణించగలం? ఇది పచ్చగా ఉంటుంది, ఆకు పచ్చగా ఉంటుంది, లైట్ గ్రీన్లో ఉంటుంది, దీని ముక్కు ఎర్రగా ఉంటుంది, వంగి ఉంటుంది, తోక పొడవుగా ఉంటుంది. ఇలా నువ్వు ఎంత వర్ణించినా ఒక రామచిలుక పిక్చర్ చూపించగానే మరి కలిగే అనుభూతికి ఇది సరిపోల్చలేము. కాబట్టి మరి ఇంకానండి బొమ్మలు చూపించడము ఇది ఒకటే. తర్వాత అభినయంతో చెప్పడం, విద్యార్థులకి అభినయంతో చెప్పడము. మరి ఇప్పుడైతే డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి, మనకు ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా డిజిటల్ మరి వాటి మనకి ఎయిడ్స్ ఆడియో విజువల్ ఎయిడ్స్ మీద టీచర్స్ మనకి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు. అయితే పిల్లలు ఇంకా ఏం చేయాలంటే, మరి అంటే జర్మనీలో మ్యాక్స్ ప్లాంక్ అనే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు, జర్మనీ వారు ఒక పరిశోధన చేశారు. విద్యార్థులకు ఎలా అయితే బాగా గుర్తుంటుందని జర్మనీ మ్యాక్స్ ప్లాంక్ మరి ఇన్స్టిట్యూట్ తాలూకా శాస్త్రవేత్తలు వాళ్ళు పరిశోధన చేస్తే వాళ్ళు ఏంటి తెలుసుకున్నారంటే, వివిధ భంగిమలు,
తర్వాత అభినయం ద్వారా చెప్పడము. ఇంకా అంతేకాకుండా క్షేత్ర పర్యటనలు అంటే ఫీల్డ్ ట్రిప్స్ అంటామండి. ఫీల్డ్ ట్రిప్స్కి వెళ్ళి మనం చక్కగా పిల్లలకి ఇప్పుడు మనము ఎంత చెప్పినా కానీ ఒక డ్యామ్ తాలూకా నిర్మాణము మనం వర్ణించలేము. ఒక డ్యామ్ దగ్గరికి మనము వెళ్ళి మా చిన్నప్పుడు అయితే మరి ఫీల్డ్ ట్రిప్స్కి బాగా మా స్కూల్స్లో తీసుకెళ్ళేవాళ్ళు. నాగార్జున సాగర్ డ్యామ్కి మమ్మల్ని తీసుకెళ్ళి చూపించారు. నిజంగా ఇప్పటికీ కూడా ఆ పాఠాలు, ఆ అనుభవాలు మర్చిపోలేం. అమరావతి బౌద్ధ స్తూపాలు దగ్గరికి తీసుకెళ్ళి చూపించారు మాకు అమరావతి ఆ రోజు మా 9th క్లాస్లో ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా నిజంగా మరపురాని మరి మధురమైనటువంటి పాఠాలు. కాబట్టి మరి 1000 సార్లు చదివిన కంటే ఒకసారి రాయడం మంచిది. అంతేకాకుండా రాయడం మాత్రమే కాకుండా ఇంకా ఆ ప్రదేశానికి వెళ్ళి క్షేత్ర పర్యటనలు చేయడము, చూపించడము ఇంకా మంచిది. అయితే ఇప్పుడు మరి స్కూల్లో టీచర్స్ ఎందుకు తీసుకెళ్ళడం లేదంటే, ఒకప్పుడు మేము బాగా తీసుకెళ్ళేవాళ్ళం అండి. కానీ ఇప్పుడు కొంచెం భయపడుతున్నాం, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంది. పిల్లలు ఎక్కడైనా ఒకవేళ మిస్ అయినా ఏదన్నా అయినా కానీ మరి పేరెంట్స్కి మనము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేము. అందుకని కొంచెం మేనేజ్మెంట్స్ జడ్సి తీసుకువెళ్ళడం లేదు. కానీ ఈ బాధ్యత పేరెంట్స్ తీసుకోండి. పేరెంట్స్ తప్పనిసరిగా మీ పిల్లల్ని వివిధ చక్కటి పర్యటన స్థలాలకి తీసుకువెళ్ళండి, పర్యటన చేయించండి, ఒక జూ చూపించండి. సింహం గురించి అంత చెప్తే ఎన్ని బొమ్మల్లో చూస్తే తెలుస్తుంది. సింహాన్ని చూపించండి జూకి తీసుకొచ్చి. ఈ విధంగా మరి చక్కటి ఒక కొండ, ఒక అరణ్యము, ఒక ప్రకృతి, ఇలాంటివన్నీ కూడా మరి పిల్లలకి చూపించాలి. మరి నేనైతే చాలా ప్రాంతాలు ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతూ ఉంటాను ఎప్పుడు సెలవులు వచ్చినా కానీ. మరి వివిధ మరి మంచి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు కాదు కానీ కలకత్తా మ్యూజియం, సైన్స్ ల్యాబ్లు ఇలాంటివి, తర్వాత మరి మహనీయుల ప్రతి స్థలము నేను చూశానండి. అబ్దుల్ కలాం, మరి అంబేద్కర్ రాజగృహ, తర్వాత అబ్దుల్ కలాం గారి రామేశ్వరం ఇల్లు, తర్వాత మదర్ తెరిసా ఆశ్రమం, మరి ప్రతిదీ చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా 90 కాదు కానీ 80% నేను ఇండియా మరి ఈ జ్ఞాన అన్వేషణ నిమిత్తము చూడడం జరిగింది. మరి మీరు కూడా మీ బిడ్డలకు ఈ విధమైన జ్ఞానం అందించండి. ఇలాంటి మంచి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి కలిగి ఉండాలంటే మొదట వాళ్ళు మోటివేట్ చేయాలి. మనం ఈ విధంగా క్షేత్ర పర్యటనలో, తర్వాత మంచి బుక్స్ కొనివ్వండి. మెయిన్ వీటన్నిటికంటే మెయిన్ అది సింపుల్ అండ్ పవర్ఫుల్ అన్నమాట. మంచి పుస్తకం గొప్ప స్నేహితుడు. ఏ గుడ్ బుక్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్. కాబట్టి మంచి బుక్స్ కొనివ్వండి. పిల్లల్ని మంచి ఆలోచనలతో నింపి నడిపించమని కోరుకుంటూ మన వీడియోని మరి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మరి థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.